ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాజకీయాలు కీలక మలుపు తీసుకుంటున్నాయి. ఎన్డీఏలో టీడీపీ, జనసేన భాగస్వాములుగా ఉన్నారు. కేంద్రం, ఏపీలో అధికారం పంచుకున్నాయి. ఏపీలో వైసీపీ లక్ష్యంగా కూటమి పార్టీలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఇదే సమయంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అధినాయకత్వం వైసీపీ మద్దతు కోరడం, జగన్ సానుకూలంగా స్పందించడం ఆసక్తికరంగా మారింది. మరి ఇదే సమయంలో ఢిల్లీ కేంద్రంగా మాజీ సీఎం జగన్ కొత్త ఆపరేషన్ మొదలుపెట్టారు. ఇదే ఇప్పుడు పార్టీలో కీలక చర్చగా మారుతోంది. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాను అధికారంలో ఉన్న సమయంలో కేడర్ను పట్టించుకోలేదని, ఈసారి అలాంటి పరిస్థితి రాదని హామీ ఇస్తున్నారు. కేసులు నమోదైన నేతలు, కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు. దసరా నుంచి జిల్లాల పర్యటనకు జగన్ సిద్ధమవుతున్నారు. వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు జగన్ హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ బీజేపీ నాయకత్వం వైసీపీ మద్దతు కోరడం, వెంటనే జగన్ ఆమోదించడం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. బీజేపీ నాయకత్వంలోని కూటమిలో టీడీపీ, జనసేన భాగస్వాములుగా ఉన్నాయి. దీంతో జగన్ మరింత ముందుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియా విభాగం మరింత పటిష్టం చేయాలని నిర్ణయించుకున్నారు. సెప్టెంబర్ తొలి వారంలో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యారు. ఇదే సమయంలో ఢిల్లీ కేంద్రంగాను వైసీపీ కొత్తగా ఐటీ విభాగం ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించింది. ఈ కేంద్రం నిర్వహణ బాధ్యతలను ఏపీ గురుమూర్తికి అప్పగించారు. ఏపీలో కూటమి ప్రభుత్వ నిర్ణయాలు, వైసీపీ స్పందన, రాష్ట్రంలో పరిణామాలను ఢిల్లీ స్థాయిలో వివరించేందుకు వినియోగించుకుంటామని గురుమూర్తి చెప్పారు. అదేవిధంగా ఢిల్లీ కేంద్రంగా వైసీపీ పైన జరుగుతున్న వ్యతిరేక ప్రచారం తిప్పికొట్టేలా ఈ వింగ్ పనిచేస్తుందని వివరించారు. ఇక ఢిల్లీ కేంద్రంగా జగన్ రానున్న రోజుల్లో కొత్త వ్యూహాలు అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు పార్టీలో చర్చ సాగుతుంది. దీంతో జగన్ నిర్ణయాలు ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. ఇక మరోపక్క ఎన్నికలకు ముందు వ్యక్తిగత హోదాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన 2 కీలక హామీలు ఇప్పుడు మంటలు రేపుతున్నాయి. ఆయన చుట్టూ విమర్శలు అల్లుకునేలా చేస్తున్నాయి. ప్రధానంగా ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ 2 హామీలు ఇచ్చారు. అయితే ప్రభుత్వం వచ్చి 15 నెలలు పూర్తయిన తర్వాత కూడా ఆయన వాటిని పట్టించుకోలేదు. దీంతో ఇప్పుడు ఆయా వర్గాలు తమ మాటేంటని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతున్నాయి. అయితే వారికి అపాయింట్మెంట్ లభించడం లేదు. ఒకటి, సుగాలి ప్రీతి. నెల్లూరు జిల్లాకు చెందిన గిరిజన బిడ్డ సుగాలి ప్రీతి దారుణ హత్యకు గురైంది. ఇది 2018లోనే జరిగింది. అయితే అప్పటి నుంచి ఈ విచారణ మందగించింది. నాటి టీడీపీ ప్రభుత్వం, తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వాలు ఈ కేసును పట్టించుకోలేదని బాధిత కుటుంబాలు ఆరోపిస్తుంది. ఇక 2023-24 మధ్య స్వయంగా పవన్ కళ్యాణ్ ఈ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం చేశారు. వారి ఇంటికి వెళ్లారు. ఈ సమయంలోనే ఆయన తమ ప్రభుత్వం వస్తే ఫస్ట్ సంతకం ఈ కేసు విచారణలే ముందుంటుందని, కానీ 15 మాసాలైనా కూడా ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గాని, ప్రభుత్వం గాని ఈ కేసుపై దృష్టి పెట్టలేదు. దీనిని ప్రశ్నిస్తూ సుగాలి ప్రీతి కుటుంబం పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు, ఆ కుటుంబం ఇప్పటికి 8 సార్లు మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వచ్చారు. కానీ పవన్ దర్శనం కానీ, అపాయింట్మెంట్ కానీ లభించలేదు. దీనిపై కనీసం ఒక్క హామీ కూడా లభించలేదు. దీనిపై గిరిజన సంఘాలతో కలిసి ఉద్యమించాలని ప్రీతి కుటుంబం రెడీ అయింది. ఇక రాష్ట్రంలో 4 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులున్నారు. కంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ ఉన్న తమను ఒరిజినల్ పెన్షన్ స్కీమ్ లోకి మార్చాలని కోరుకున్నారు. ఈ విషయంలో హామీ ఇచ్చి అప్పట్లో వైసీపీ అధినేత జగన్ అడ్డంగా దొరికిపోయారు. దీంతో ఉద్యోగులు ఉద్యమించారు. చివరకు ప్రభుత్వం పతనమైంది. ఆ తర్వాత ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ తమ ప్రభుత్వం వచ్చాక 100 రోజుల మధ్య మార్గంలోనే పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు వారి సమస్యలను పరిష్కరించిందే లేదు. ఇప్పుడు వారు కూడా పవన్ కళ్యాణ్ చుట్టూనే తిరుగుతున్నారు. త్వరలోనే ఉద్యమానికి రెడీ అవుతున్నారు. ఇటు దివ్యాంగుల పెన్షన్ కట్ విషయంలో కూడా చంద్రబాబుపై కూటమి తీరుపై జనాలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఇలా ఏ రకంగా చూసినా కూటమిపై పెరుగుతున్న వ్యతిరేకత వైసీపీకి అస్త్రంగా మారింది. చూడాలి మరి రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయో. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.